ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మన అలో డైజెస్ట్ లో ఇది ఎక్కడా కూడా వేరే ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయదు. అలాగే సైడ్ బెనిఫిట్ ఇస్తుంది అనమాట. ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందా అంటే మనకి యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ రిమూవ్ చేయడంలో కూడా ఇది కొంత మేరకు పనిచేస్తుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్ ని, అలాగే డైజెషన్ ఇప్పుడు మనకి డైజెషన్ ఎలా వస్తుంది? ఇప్పుడు మామూలుగా అందరం కొంచెమే తిందాము, కంట్రోల్ గా ఉందాం అనుకుంటాం. కానీ మేడం గారు చాలా బాగా చేస్తారు కదా ఇంట్లో వాళ్ళు. బాగా మంచి వంట చేస్తారు, ప్రేమ కలుపుతారు, అందులో అభిమానం కలుపుతారు, ఆప్యాయత కలుపుతారు. మరి అవన్నీ కలిపిన తర్వాత ఆ కర్రీ గాని, ఆ యొక్క ఫుడ్ గాని మంచి టేస్ట్ గా తయారవుతుంది. మనం కొంచెమే తిందాం అనుకుంటాం కానీ ఎక్కువ తినేస్తాం. అలాగే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెమే తింటాం కానీ కంట్రోల్ చేసుకోలేము, ఫుల్ గా తినేస్తాం అనమాట. అలాంటి సందర్భంలో కూడా ఈ అలో డైజెస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ అయితే ఏదైనా వస్తువు తిన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఒక 5 నుంచి 8 చుక్కలు వేసుకొని, పెద్దవాళ్ళు అయితే 12 సంవత్సరాల పైన వాళ్ళు అయితే 5 నుంచి 8 చుక్కలు వేసుకొని తాగితే చాలు. ఒక 5 మినిట్స్ తాగిన తర్వాత వాకింగ్ చేయండి. 5 మినిట్స్ లో మీకు ఆ ప్రాబ్లం వెంటనే రెక్టిఫై అయిపోతుంది. ఎక్కడ కూడా ఫ్రీగా మారిపోతుంది. మన స్టమక్ భాగంలో ఏమీ లేదు, ఇక మళ్ళా ఇంకోసారి తిందాం అనే ఫీలింగ్ మనకి తీసుకొస్తుంది అనమాట. కాబట్టి చాలా ఈ అద్భుతమైనటువంటి మెరాకిల్ ప్రొడక్ట్ చాలా మందికి ఈ ఐఎంసి ద్వారా పరిచయం అయింది. ఈ ఐఎంసి ద్వారా వాళ్ళు హ్యాపీగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారంట. చూడండి, ఈ విధంగా మన బాడీని చాలా క్లీన్ గా చేసుకుంటూ ఉన్నారు. అయితే సరే, గ్యాస్ ప్రాబ్లం పర్మనెంట్ గా రాదా అంటే దానికి అసలు మనం వేరే విషయంగా అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ గ్లాస్ లో అయితే మారలేదు కదా, ఇందులో కూడా నేను వేచి చూపిస్తాను. సార్ ఆ గ్లాస్ కి ఏమన్నా రాసుకొని వచ్చారేమో. ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే చూడండి, డెమో మారిపోతూ ఉంది, చూసారా? కాబట్టి నేనైతే గ్లాస్ కి ఏమీ కలపలేదు. ఈ ప్రొడక్టే మంచి రిజల్ట్ గా ఉంది అన్నమాట. అయితే సార్, గ్యాస్ ప్రాబ్లం ఒకసారి తగ్గిన తర్వాత ఇక రాదా జీవితంలో అంటే మళ్ళా వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు దాకా వస్తుందంటే మనం ఫుడ్ తింటున్నంత కాలం వస్తూనే ఉంటుంది. కాబట్టి మన ఫుడ్ ని మనం కంట్రోల్ చేసుకుందాం, మనం ఆరోగ్యంగా ఉందాం. ఎప్పుడైతే స్టమక్ భాగం క్లీన్ గా ఉంటుందో అన్ని రకాల డిసీజులకి మనం చెక్ పెట్టచ్చు. ఎప్పుడైతే స్టమక్ భాగం ప్రాబ్లమ్స్ గా ఉందో అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఫస్ట్ గ్యాస్ తో స్టార్ట్ అయింది ఏ స్టేజికైనా తీసుకెళ్తుంది. దానివల్లే మనకి షుగర్ రావచ్చు, దానివల్లే మనకి బీపీ రావచ్చు, దానివల్లే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, దానివల్లే బాడీ పెయిన్స్ రావచ్చు, దానివల్లే నరాల వీక్నెస్ రావచ్చు, దానివల్లే అన్ని సమస్యలు తలెత్తే, మెంటల్ గా కూడా మనకి దానివల్లే తలెత్తే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టుకోవాలి అంటే మీరు చేయాల్సిన పని, నా సలహా ఏంటంటే సాయంత్రం 7 to 8 లోపు మీరు ఏదైనా ఫుడ్ తీసేసుకోవాలి. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 7 to 8 కనుక దాటిపోయింది అంటే, సార్ నాకు కొంచెం లేట్ అవుతుంది వచ్చేటప్పటికంటే, ఇక మీరు ఫుడ్ ఆ రోజు మానేసేయండి. ఏవైనా ఫ్రూట్స్ తీసుకోండి, ఏదైనా చిన్న ఐటమ్ ఏదో ఒకటి తీసుకోండి, లేదా మజ్జిగ తీసుకోండి, ఏదో రాగి జావ లాంటి ఐటమ్ తీసుకొని లైట్ ఫుడ్ తీసుకొని పడుకోండి. మీరు నైట్ పూట 10 గంటలకు వచ్చేసి 10 తర్వాత మీరు హెవీ మెటీరియల్ ఫుడ్ అంటే నాన్ వెజ్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, ఇలాంటి ఐటమ్స్ కనుక మీరు తిని పడుకుంటున్నారు అంటే కనుక అది డైజెషన్ ప్రాబ్లం పేర్కొంటుందన్నమాట. దానివల్ల మనకి ఇప్పుడు రాదు, చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అంటే ఈ రోజు వచ్చింది కాదు ఆ ప్రాబ్లం. అది గతంలో ఎప్పటి నుంచో మనకి ఆ ప్రాబ్లం అది అంచెలంచెలుగా పెరుగుతూ మన బాడీని పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసుకొని ఒక్కసారిగా బయటకు వస్తుంది అనమాట. అప్పుడు వెంటనే మనం ఏదో ఒక 1000 రూపాయలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టేసి మనం మందులు రాయించుకుంటే వెంటనే తగ్గదు. అది కొన్ని సంవత్సరాలు వాడాల్సి ఉంది. అది కొన్ని సంవత్సరాలు వాడాము అంటే కొన్ని సంవత్సరాల్లో మన బాడీ అంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏవైనా అలోపతి టాబ్లెట్స్ ఇమీడియట్లీ అంటే తక్షణ చర్య కోసం 100% వాడచ్చు. వన్స్ ఒకసారి వాడిన తర్వాత అది కంటిన్యూ చేశాము అంటే సైడ్ ఎఫెక్ట్ గ్యారంటీగా ఉంటుంది. మీరు ఏ టాబ్లెట్ అయినా కానీ లాంగ్ టైంలో సైడ్ ఎఫెక్ట్ ఏమొస్తుంది అనేసి ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. 100% దాని మీద మీకు ఒక పేజీ మ్యాటర్ అయితే వస్తుంది. ఏ టాబ్లెట్ అయినా కానీ అది లేదు ఇది లేదు ఏదైనా, సార్ గ్యాస్ టాబ్లెట్ కదా సార్, ఏం కాదు, కావాలంటే చెక్ చేసుకోండి. సార్ బీపీ టాబ్లెట్ కదా, ఏం కాదు, కావాలంటే చెక్ చేయండి. షుగర్ టాబ్లెట్ కదా, మీరు చెక్ చేసుకోండి, అంతే అదనమాట. కాబట్టి మనకి ఇమీడియట్లీ 100% అలోపతి ఉపయోగపడుతుంది, ఇందులో నో డౌట్. కానీ లాంగ్ టైం వాడాలి అంటే మాత్రం ఆయుర్వేదాన్నే స్వీకరించాలి. అందులో ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా
మనకి పనిచేస్తాయి. ఇది ప్లస్ ఈజీ క్యారింగ్, మనం బ్యాగ్ లో కూడా పెట్టేసుకొని వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏదైనా ప్లేస్ మారినప్పుడు కూడా మనకి అనీజీగా ఉంటుంది, అక్కడ ఫుడ్ వాటర్ కూడా పడకపోవచ్చు. ఇది వాడితే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అలాగే దీనికి ఇంకొకటి కూడా ఉందండి, ఎవరికైనా వామిటింగ్స్ వస్తున్నాయి అంటే కనుక, వామిటింగ్ వస్తుందని కనుక ఇమీడియట్లీ నేలకి మీద ఒక 3 డ్రాప్స్, నేలకి మీద డైరెక్ట్ గా ఒక 3 డ్రాప్స్ వేసుకోండి. వాటిని వెంటనే మింగేయద్దు, అలా చప్పరిస్తూ 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 మింగండి, మీకు వాంతింగ్ ఆగిపోతుంది. నిమ్మకాయలు అలాంటివి పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, కావాలంటే చెక్ చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. అది ఈ అలో డైజెస్ట్ చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ. మార్కెట్ లో మనకి ఈనో ప్యాకెట్ అనుకుంటాం, ఈనో ప్యాకెట్ అది మనకి 10 రూపీస్ ఉంది. ఇది కేవలం మనకి రూపాయి పావలాతోటే సరిపోతుంది. ఎందుకంటే ఇది 110 సార్లు వస్తుంది, 650 చుక్కల పైన వస్తుంది. ఎందుకంటే ఇది 30 ఎంఎల్, 650 చుక్కలు అంటే మనకి ఆన్ అండ్ యావరేజ్ గా 6 చుక్కల కాడికి వేసుకున్నా కూడా 110 సార్లు వస్తుంది. చూడండి, 110 సార్లు అంటే మనకి అంతా కూడా రూపాయి పావలాతోటి